వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ముర్ముకు హైదరాబాద్ లో గవర్నర్ సీఎం ఘన స్వాగతం. శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం. లోకేష్ ను కలిసిన శాంతి భర్త మోహన్. తన భార్యను లోబర్చుకుని విజయసాయి భూములు కొల్లగొట్టారన్న మోహన్. తన భార్యతో మగబిడ్డను కన్నారని ఆరోపణ. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మోహన్ బాబు భార్య లేఖ. ఇంట్లో విష్ణు గొడవ చేయలేదన్న నిర్మల. ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని వ్యాఖ్య. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదన్న నిర్మల. పట్టాభిపురం పిఎస్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు ధర్నా. తాను చేసిన సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వైసీపీ శ్రేణులతో కలిసి పిఎస్ ఎదుట బైఠాయించిన మాజీ మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో గవర్నర్, సీఎంతో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నారు. రాష్ట్రపతి హకీంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రపతి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తయిందని, ఇప్పటికీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయనున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు తెలిసిన అధికారం కోసం తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 2,91,159,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష. మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష, ఈసారి 12.5% మరి గ్రోత్ ఉన్నది. అది జిఎస్డిపి అధ్యక్ష. జిఎస్డిపి గ్రోత్ ప్రకారం 3%ని 3.5%గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి 16.5 లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి 57,000.75 crores అప్పు తీసుకునేటువంటి 57,000 కోట్ల అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1,27,000 కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది. గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పైనా కానీ ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్లయితే అధ్యక్ష, మరి మొన్ననే మనం పేపర్లో చూసాం అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి, ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష, దాదాపు 400 ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో 20,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఈరోజు తాకట్టు పెట్టి మర్చెంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి 2-3% కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష. మరి గ్యారంటీస్ ఉండి గ్యారంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సిందే అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా దివాళా తీసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇన్ని అప్పులు చేసి కూడా పప్పుకూడు తినేటువంటి దుస్థితి రావడం మరి ఎందుకంటే అధ్యక్ష, ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రోజు అధ్యక్ష డిసెంబర్ 17 ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది అధ్యక్ష. వారు ఇదే సభలో వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు తొలి సంతకం పెట్టిన తర్వాత ఈ సభలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. కనీసం చట్టబద్ధత కల్పించి ఈ డబ్బుని చట్టబద్ధత ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేసినా కూడా రాష్ట్ర ప్రజానీకానికి లాభం జరుగుండేది అధ్యక్ష. ఏ రకమైనటువంటి మరి 6 గ్యారెంటీల స్కీమ్స్ కానివ్వండి
లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా దిశగా నడవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు ఆమె లేఖ రాశారు. డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశారని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఆ రోజు విష్ణు గొడవ చేశాడంటూ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తనకు తెలిసిందని చెప్పారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని తెలిపారు. బర్త్డే సెలబ్రేషన్ తప్ప గొడవ జరగలేదని పేర్కొన్నారు. ఇంటికి వచ్చి తన గదిలో ఉన్న వస్తువులను తీసుకుని కాసేపు తనతో మాట్లాడి వెళ్లాడని చెప్పారు. తమ ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కుందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని తెలిపారు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. తాము ఇక్కడ పని చేయలేమని చెప్పి ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు మానేశారని, ఇందులో కూడా విష్ణు ప్రమేయం లేదని తెలిపారు. లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల విధానం సరళీకృతమవుతోందని టీడీపీ పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా ఖర్చు తగ్గుతుందన్నారు. ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ ద్వారా సుమారు 1,00,000 కోట్లు ఖర్చవుతుందని, అయితే జమిలి నిర్వహణతో ఆ ఖర్చు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చింది. such as Vikasit Bharat 2047 and aims to align them with Vikasit Andhra 2047, reflecting the true spirit of cooperative federalism and a shared vision for progress and development. Sir, there are several advantages of one nation, one election bill, but I would like to quote 4. Number one, reduced expenditure and logistical efficiency, sir. Although the official figures for the 2019 Lok Sabha elections vary, news reports estimate the Election Commission of India has spent more than 6,000 crores, sir. In 2024, the estimate of spend was more than 10,000 crores, sir. संक्षिप्त में, okay. आप पक्ष रखते हैं बस. No, sir. No, please, let me. Yes, sir. Let me. Give me 2 minutes. Come on. No, the Law Commission 2018 draft report and 27 Niti Aayog report estimates if both the elections are done simultaneously, the cost would reduce at least up to 40%, sir. If the elections are held simultaneously, the voter turnaround would be increased up to 7%, sir. Sir, if the the total estimates of all the parties that spend on these elections is close to 1 lakh crores, sir. Therefore, if the elections are done simultaneously, please. If the elections are done simultaneously, it will reduce the expenditure for both Election Commission of India as well as for the regional parties, sir. And the second is continuity in governance, sir. Sir, over the last 6 months alone, there were 3 elections held for the state, sir. So how can the machinery continue to operate if the elections are done continuous fashion, sir? Sir, fourth and probably the most important, sir, in this age, election campaigns amplified by media and technology no longer remain regional, but continuously influence the entire nation, creating large-scale ripple effects, sir. This constant political 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం కడుతోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ రంగం, పౌర సరఫరాల శాఖలో గత ప్రభుత్వం 1,000 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. శాసనసభను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ అనుమతితో అప్పులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు, బట్టి విక్రమార్క మధ్య వాదన కొనసాగింది.
మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేదు. నేను చెప్పేది ఏనండి, మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి అన్ని చెప్తాను, లేకపోతే చెప్పేవాడిని కూడా. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష. వారు చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే అంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన వల్ల సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఎస్, బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు 66,000 కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ 66,000 కోట్లు ఆడ బ్యాంక్ కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత. 40,000 కోట్ల నుంచి 28,000 కోట్లు తీసుకొచ్చాం. దాన్ని మీరు 10 ఏళ్ళు మురగబెట్టిపోతే 11 నెలల్లో మేమంత క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష, సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు అధ్యక్ష. సివిల్ సప్లైస్ బకాయిలు కూడా 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పాపం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్ లో బకాయిలు ఎట్లా తీర్చాలా, అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడబడితే ఆడ పెట్టిపోయారు అధ్యక్ష. దాన్ని క్లియర్ చేయలేదు, అమ్మలేదు, లేకపోతే ఎఫ్సీఐకి లేదు, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రియలైజ్ చేసేయలేదు. పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషన్ ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రావాల్సిన 11,000 తీసుకొచ్చారు. అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తా ఉన్నారు. ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీరు వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉన్నారు వారు. ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో అధ్యక్ష? వాళ్ళు చెప్పిన లెక్కలు అదే కార్పొరేషన్స్ గురించి కూడా చెప్పారు వాళ్ళు. అందుకే అన్న అదే కార్పొరేషన్ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో 3 రోజుల్లో డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలల తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం. ఇవాళ కొనుగోలు చేయటం ఒకటే కాదు అధ్యక్ష, వాళ్ళ డబ్బులు ఇటమే కాదు, చివరికి సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 500 కూడా 3 రోజులు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? మూసీ అభివృద్ధి పేరిట పరివాహక ప్రాంతంలో కూలగుట్టిన ఇళ్లకు ఈవీఎంలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా డీపీఆర్ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో ప్రస్తావించగా ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తా ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా the estimated cost to be incurred for the project will be ascertained upon the finalization of the detailed project report అని చెప్పారు సార్ వారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4,100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా? చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇవాళ
16వ తారీఖు ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకి ఇచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష. మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ది ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బి అసర్టైన్డ్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీటెయిల్డ్. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన వారిని లోపర్చుకుని విశాఖపట్నంలో 1,500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్కు విచ్చేసిన మదన్ మోహన్ మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాలను అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్లబోమన్నారు. పేదల జోలికి హైడ్రా రాదని తేల్చి చెప్పారు. గతంలో పర్మిషన్ తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు వెళ్లమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటికి మాత్రం కూల్చివేతలు తప్పదన్నారు. ఇక్కడ చెరువులో మనం చూస్తున్నాం చాలా ఈ ఎఫ్టిఎల్ జోన్ లో పెద్ద ఎత్తున డంపింగ్, అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ చెరువును పూడవటం అనేది, అదేంటంటే దానికి ఒక సాకుగా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, మా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు. సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్, అంటే చాలా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలా మంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్ గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్ గా గతంలో పర్మిషన్స్ ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్ గా ఆనర్ చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది. సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికి కూడా ప్రజలకు కూడా మేము చెప్పాము. ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొడతారు లేదా మా ఇల్లు కూలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జూలై కన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని మేము డిస్టర్బ్ చేయం. ఆ తర్వాత కట్టింది మనకు క్లియర్ గా గూగుల్ దీంట్లో ఇమేజెస్ లో ఏర్పడుతుంది, మనకు తెలుస్తుంది ఏ బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా క్లియర్ గా డేట్ తో సహా వస్తుంది. సో ఎవరైనా కానీ రాత్రిపూట కట్టుకుని ఎవరు చూడట్లేదు అనుకున్నా కానీ కూడా మనకు అన్ని కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో గూగుల్ ఎర్త్ లో మొత్తం తెలిసిపోతుంటుంది. సో దయచేసి అందరికి కూడా మేము ఇక్కడ విజ్ఞప్తి చేసాం. ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ ఉన్న బస్తీవాసులు కూడా వాళ్ళే చెప్పారు మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం, ఇంకెవరు కూడా దీనికి ఫర్దర్ ఆక్రమణ కాకుండా మేమే ముందుండి ప్రొటెక్ట్ చేస్తామని కూడా చెప్పారు. డెఫినెట్ గా వాళ్ళ మాటని గౌరవించి వాళ్ళు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ బట్టి ఇక్కడ చెరువును ప్రొటెక్ట్ చేసేదానికి అండ్ దాంతోపాటు ఇక్కడ హెచ్ఎండి వారు కూడా ఈ లేక్ డెవలప్ చేస్తున్నారు. ఈ లేక్ చుట్టూ ఒక బండ్ మొత్తం తయారు చేసి మంగళగిరి ఎయిమ్స్ కు మరో 10 ఎకరాలను భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఎయిమ్స్ డైరెక్టర్ మరో 10 ఎకరాలు కావాలని అడగడంతో అందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వెంటనే ఆ భూమిని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత పాలనలో నీటి కోసం మంగళగిరి ఎయిమ్స్ నిర్వాహకులు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. మంగళగిరి ఎయిమ్స్ కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నెంబర్ 1 అవటానికి ఎలాంటి సహకారమైనా కూటమి ప్రభుత్వం ఇస్తుందని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ కు 2014లో చాలా సుందరమైన ప్రదేశంలో భూమి ఇచ్చామని చెప్పారు. అమరావతికి మంగళగిరి ఎయిమ్స్ ఒక సిగలా ఉంటుందన్నారు. ఈ దేశంలోనే మంగళగిరి ఎయిమ్స్ నంబర్ 1 అవుతుందని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. Now told very clearly, he needs 10 acres of land for further development. I cannot say no. Your director just now told very clearly, he needs 10 acres of land for further development. I cannot say no. Immediately, we will give that land wherever he select. As on today, 183.11 acres we have given. Not the quantum of land, but the quality of land. If you can see the quality nowhere, even I am jealous now to study here, if possible. That is how it is there. Recently we had some problems of water, all these things. In future you won't have any problem. Either water or approach roads or power supply or storm water and also anything for that matter. This is our top priority. We will do everything for building this institute, one of the most beautiful institute here. And also this 10 acres, your management is trying to develop in Kolanakonda research block, School of Public Health, IIT Customs and Indirect Taxes and Narcotics in Hindupur. These are all 12 universities Government of India has sanctioned. All these institutions are going to become institutions of excellence in course of time. I asked your director, 9 years institute, what is our rank? All India level, among all India medical sciences. He said 8. Why can't we achieve number 1? This is where I am requesting you, always aim high, you will reach it. I am confident. Anyway, I am going to come every year your convocation. As a side by, I am going to watch every year which place we are achieving. Today is the 8th place. Along with the students' merit, we have to improve the institution merit also. Then we will have a pride. That is where best place in India, best rank in India, All India Institute, which is the best rank, that is Mangalagiri, All India Institute of Medical Science. Along with you, I am telling you, I am assuring you, Amaravati we are building in a big way. Now we are spending nearly 50,000 crores within 3 years' time to make Amaravati one of the most beautiful city with a world-class infrastructure, ultimately green energy. And I can say in course of time, if you use green energy and also pollution-free atmosphere, then less people will come to your institute. That is more healthy. That is our aim. That is where we are working. I wish all the best. Excellent occasion by seeing auditorium also, one of the most beautiful auditorium. Well designed. Very happy to be here. Even outside also, greenery, landscaping, everything is looking nice. There is still a lot of scope for improvement. That is where I am thinking. We will work together. I am here to support all your efforts. What all you want with. నగరంలో ఇటీవల విద్యార్థుల బల్వన్ మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం హయత్ నగర్ లో నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 7వ తరగతి విద్యార్థి లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్ నగర్ నారాయణ స్కూల్లో హాస్టల్ ఘటన జరిగింది. విద్యార్థి మృతిపై నారాయణ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోంది. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఉరి వేసుకున్నాడని, ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్తో మా కుమారుడిని కొట్టించాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. ఇక్కడ వచ్చి శవాలను చేసి ఇంటికి పంపిస్తున్నారు. నాలాంటి కొడుకులు ఎంతో మంది ఇక్కడ బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటిది నెక్స్ట్ జరగకుండా ఉండాలని, యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని, మా బాబు చావుకు కారణము ఏమో చెప్పమంటే ఇప్పటివరకు చెప్పట్లేదు. ఆ చావు కారణం ఏం జరిగింది అదేదో వచ్చి యజమాన్యం వచ్చి ముందుకై మాకు విషయం చెప్తేనే బాగుంటది. మేము వచ్చి దాదాపు 1:00కి వచ్చినాము, నైట్ 1:00కి వచ్చినాము. ఇంకోటి 1:00 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమాత్రం స్పందన లేదు. యజమాన్యం ఎవరు కూడా ముందుకు రావట్లేదు. లోపల తప్పు చేసిన వాళ్ళలాగా లోపల దావుకున్నారు. జరిగిన తర్వాత 8, 8:30, 9కి జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. అది
బాబు లోపలికి పోయి రూమ్ లోకి పోయిన తర్వాత కూడా ఎవరు కూడా చూడకుండా నిర్లక్ష్యం చేసి బాబు చావుకు 100% కారణమైందని మేము చెప్తున్నాం. నాతోటి 7:30కి మాట్లాడాడు. డిన్నర్ అయిందని అంటే అయింది అని చెప్పాడు. అంతే. ప్రాబ్లం అంటే ఏం లేదు అసలు. అంతకు ముందు కొంచెం ఉండబుద్ధి కావట్లేదు నాన్న అన్నాడు. మొన్న సండే రోజు నేను వచ్చి ఆల్రెడీ వచ్చి చూసి వెళ్ళిపోయినాను. సండే రోజు వచ్చాను. అంతకు ముందు ఒకసారి కన్సల్టింగ్ చేసి ఈ బ్రాంచ్ బాగాలేదు అని చెప్పి అన్నాడు బాబు. ఈ బ్రాంచ్ బాగాలేదు, వేరే బ్రాంచ్ కంటే పిల్లి పుల్లారెడ్డికి చేంజ్ చేసుకున్నాం అని చెప్పేసి మేము అక్కడికి రెఫర్ చేయండి, లెటర్ రాయండి, ఏదో మాకు ఫీజు సడలింపు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి మాట్లాడదాం అంటే ఎవరు కూడా ప్రిన్సిపాల్ కానీ ఏవో కానీ డిఈ కానీ ఎవరు కూడా మాకు సమాధానం చెప్పక పొద్దుగాల 9 నుంచి వచ్చి సాయంత్రం 6 దాకా ఎదురు చూసి పోయిన కాలాలే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఏ రోజు కూడా మా అబ్బాయిని వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యజమాన్యం ప్రిన్సిపాల్ కానీ ఏవో కానీ ఎవరు కూడా సరి అయిన సమాధానం చెప్పక అంత తిక్కగా ఏమంత మనం ఏదో పైసలు ఎక్కువ వీళ్ళతో చదివిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంటిమేషన్ అసలు లేదు. సిఐ గారు చెప్తేను మాకు తెలిసింది. మా బాబు ఏం జరిగిందో తెలియదు, ఊరేసుకున్నారని అంటున్నారు. ఆ విషయం మాకు చూపించాలి కదా, చూపించకుండా ఇప్పటికి బాడీని చూపించలేదు, యజమాన్యం రావట్లేదు, మా బాబు ఏడ ఉన్నాడో మాకు తెలియట్లేదు. అందరి డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పోలీస్ డిపార్ట్మెంట్లతోటి బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ విధంగా చేస్తున్నందుకు ఇవన్నీ ఈ అరాచకాలు బంద్ చేసి పిల్లల చదువుల కోసం కొంచెము మానవతా ధ్యేయంతో పనిచేయాలని నారాయణ స్కూల్ యజమాన్యానికి ఫిజిక్స్ ఉపాధ్యాయుడు కొంచెం ఇబ్బందిగా పెట్టిండు. మేము కూడా వచ్చి మాట్లాడినాము. ఎప్పుడు వచ్చినా కూడా బాబును కొంచెం బాగా టీచ్ చేసేది. ఇంకోటి లీడర్లను పెట్టి కార్పొరేట్ కాలేజీలో స్కూల్లో ఎందుకు లీడర్లు దేనికోసము, వీళ్ళకి మేము లక్షల ఫీజులు దేనికోసం కడుతున్నాం. లీడర్ పెట్టాలంటే మేము ఇంటికాడ పెట్టుకోలేమా, చెప్పుకోలేమా? ఇక్కడ బాగుంటది, ఉపాధ్యాయులు మంచిగా ఉంటారు, మంచిగా బోధిస్తారని చెప్పి మేము అనుకుంటే వీళ్ళు లీడర్లు పెట్టి హరాస్మెంట్ చేసి పిల్లలను. ప్రముఖ నటుడు మంచు మనోజ్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అడుగుపెట్టారు. భార్య భూమా మోనికారెడ్డి కుమార్తె దేవసేనతో కలిసి సుదీర్ఘ విరామం తర్వాత అత్తగారింటికి వచ్చారు. మాజీ మంత్రి భూమా శోభ నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆమె సమాధికి నివాళులర్పించారు. ఆళ్లగడ్డ సమీపంలోని ప్రఖ్యాత అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. మంచు మనోజ్, భూమా మోనికారెడ్డి పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్లారు. దిగువ అహోబిలంలో లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో వారి వెంట భూమా విఖ్యాతరెడ్డి ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, నేను రావడం ఫస్ట్ టైం. వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం అని చెప్తున్నారు, కానీ అనుకున్నాను ఎన్నోసార్లు కుదరలేదు. దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి, అది నిజం, మాటలు నిజం. ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం. అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దామని ఎప్పుడు ఎంతో కాలంగా వెయిట్ చూస్తున్నాం. షూటింగ్ జరుగుతూనింది, ఆవిడ పనుల మీద ఉన్నారు, పిల్లలు. సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫ్ ఇవ్వడం థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనశ్శాంతిగా ఉంది. ఎంతో మనసు భారంతో వచ్చాను, ఇక్కడికి వచ్చాము. అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని, మా ఇంట్లో వాళ్ళని ఇక్కడ అందరిని చూడగానే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత. అండ్ అలాగే ఒకరోజు ఉండి గుడ్లన్నీ తిరిగి వెళ్దాం, ఇక్కడ అవబిలానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది. వచ్చి తిరిగి వెళ్ళాము. కొంచెం చీకటి పడింది వచ్చేసరికి. లేదు, తెల్లారుజాను మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దున్నే బయలుదేరాల్సింది ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా, ఇల్లు భారంగా ఉన్నా ఇక్కడికి రండి. చాలా విశేషమైన గుడి, ఇక్కడికి వచ్చి ప్రార్థించుకుని అంత మంచి జరుగుతుంది. ఆ నరసింహస్వామి ఎప్పుడూ తోడుగా ఉండాలని, మాకు మా కుటుంబానికి, మీకు మీ కుటుంబానికి తోడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సినిమాల గురించి చెప్పండి సార్. మళ్ళీ రీఎంట్రీ కమ్బ్యాక్ ఇస్తున్నారు సార్? అవునండి, భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ముర్ముకు హైదరాబాద్ లో గవర్నర్, సీఎం ఘన స్వాగతం. శీతాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం. లోకేష్ ను కలిసిన శాంతి భర్త మోహన్. తన భార్యను లోబర్చుకుని విజయసాయి భూములు కొల్లగొట్టారన్న మోహన్. తన భార్యతో మగబిడ్డను కన్నారని ఆరోపణ.
పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మోహన్ బాబు భార్య లేఖ. ఇంట్లో విష్ణు గొడవ చేయలేదన్న నిర్మల. ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని వ్యాఖ్య. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదన్న నిర్మల. పట్టాభిపురం పిఎస్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు ధర్నా. తాను చేసిన సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వైసీపీ శ్రేణులతో కలిసి పిఎస్ ఎదుట బైఠాయించిన మాజీ మంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.